యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్యల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం 11వ వచనం. గతములోని ఓటమి వల్ల కలిగే నిరుత్సాహాన్ని అధిగమించగలిగాడు దావీదు. నిబ్బరం, నమ్మకం తిరిగి తనలో చోటు చేసుకునే వరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. తనకు విజయాన్ని ఇవ్వగలిగేది దేవుడొక్కడే అని అతని నమ్మకం. తన సైన్యాధిపతి అయిన యోవాబు వల్ల కానీ, ఇశ్రాయేలీలైన సైన్యము వల్ల కానీ, తన నిపుణత సాహసం వల్ల కానీ విజయం కలగదని దావీదుకి తెలుసు. మనము మన శత్రువులను జయించాలి అంటే ఎప్పటికీ మనము మనుషుల మీద ఆధారపడకూడదు. దేవుని యొక్క సహాయాన్ని మాత్రమే మనము కోరుకున్నప్పుడు ఉన్నతమైన విజయాన్ని మనము సాధించగలుగుతాము. ప్రార్థన. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మా శత్రువులపై విజయము పొందినట్లుగా మేము ఎల్లప్పుడూ నీ సహాయమును కోరుకుంటూ ముందుకు కొనసాగే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.